జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం వాస్వహే. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. నిరంతరం కష్టపడుతూ కష్టాన్నే దైవంగా భావించి జీవనం సాగించేటువంటి ఈ మకర రాశి వారిలో అష్టమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా దశమ భావములో అనగా తులారాశిలోను, ఆ తర్వాత లాభభావం అయినటువంటి వృశ్చిక రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల అధికారుల యొక్క అభినందనలతో, అధికారుల యొక్క అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. తండ్రి గారి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయాన్ని పొందగలుగుతారు. నూతన ఉద్యోగాల్లో మీరు అందుకోగలుగుతారు. లేక ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నతిని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభభావం అయినటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మంచి వ్యాపార అభివృద్ధిని సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను అందుకుంటారు. ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధిస్తారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా చతుర్థ భావమైనటువంటి మేషరాశి వైపున దృష్టిని సారించడం వల్ల 50% గురుబలం మీకుంటుంది. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, కుటుంబంలో శుభకార్యాలను మీరు నిర్వర్తించి ఆనందంగా కాలం గడుపుతారు. జన సహకారం వల్ల మంచి లాభాలు అందుకోగలుగుతారు. అలాగే మీరు ఖర్చు చేసేటువంటి ప్రతి ఖర్చుకు కూడా, అనగా ప్రతి సమయానికి కానీ ప్రతి ధనానికి కానీ మీకు విలువతో కూడినటువంటి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అనగా కష్టాన్ని తగిన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయంలో ధనుసు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరజన సహకారంతో మీరు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలని అందుకోగలుగుతారు. ఇక తృతీయ భావమైనటువంటి మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఎప్పటి నుంచో రాహు మీనరాశిలో సంచారం కొనసాగడం వల్ల ఈ మకర రాశి వారికి జనసహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆ రకంగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2024 నవంబర్ మాసానికి గాను రవి, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు మకర రాశి వారికి పూర్తి సహకారాన్ని, పూర్తి శుభ ఫలితాలని, ఆదాయాన్ని, అవకాశాలని అందిస్తున్నాయని చెప్పవచ్చు. మరి అలాగే 2024 నవంబర్ మాసంలో కుజుడు, శని, కేతువు 3 గ్రహాలు మాత్రమే మకర రాశి వారికి ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను అందించేటువంటి గ్రహాల్లో భాగంగా చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా సప్తమ భావమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, మీతో పనిచేసేటువంటి సహ ఉద్యోగులతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. తద్వారా కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే వాహన సమస్యలు కానీ, భూ వివాదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక జన్మరాశాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో మకర రాశిలోను, ద్వితీయ అయినటువంటి కుంభరాశిలోను సంచరించడం వల్ల ఏళ్నాటి శని ప్రభావం మీకు అధికంగా ఉండే అవకాశం ఉంది ఈ నవంబర్ మాసంలో. ఈ నవంబర్ మాసంలో ఏళ్నాటి శని ప్రభావం అధికంగా ఉన్నటువంటి ఈ మకర రాశి వారికి సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకోగలుగుతారు. ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బంది కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అపార్థాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక భాగ్యభావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు నిరాశని కలిగిస్తాయి. అనవసరంగా మీరు సమయాన్ని వృధా చేసే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి తప్పనిసరిగా ఈ కుజుడికి, శనికి, కేతువుకి ఈ మకర రాశి వారు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది ఈ నవంబర్ మాసానికి గాను. ఇందులో భాగ్యంగా భాగ్యకేతువు ఇచ్చేటువంటి దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. అలాగే జన్మశని దోషం నుంచి బయటపడడానికి మీరు ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి, సుందరకాండ పారాయణం చేయండి, వయోవృద్ధులకు ఏవైనా మీ చేతనైనంత వరకు సహాయం చేయండి. అలాగే సప్తమ భావంలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్రటి పండ్లను లేకపోతే కందిపప్పును పేదవారికి మంగళవారం రోజు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ మకర రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. 2024 నవంబర్ మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. సమయస్ఫూర్తి, తెలివితేటలు, లౌకిక జ్ఞానం కలిగినటువంటి ఈ తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావం అనగా కర్కాటక రాశిలోని సంచారం కొనసాగించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేసి వీరు మంచి లబ్ధిని పొందగలుగుతారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ లాభాలు అందుకోగలుగుతారు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ, పరిశ్రమల్లో పనిచేసేవారికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావం అనేటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగడం వల్ల ఈ తులారాశి వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది.
అలాగే వీరి స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తించి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు అని చెప్పవచ్చు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమ భావమైనటువంటి మేషరాశి వైపు దృష్టిని సారించడం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. జన సమూహంలో వీరు చేసేటువంటి కార్యక్రమాలకు గుర్తింపు ఉంటుంది. పోటీ ప్రపంచంలో కానీ విద్యా సంబంధమైన విషయాల్లో కానీ మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి పనులకు కానీ ఇప్పుడు చేసిన పనులకు కానీ మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావం అయినటువంటి ధనుస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలను వీరు అందుకోగలుగుతారు. అలాగే ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. శుభకార్యాలకు కానీ విందు వినోదాలను పాల్గొని వీరు సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఇక షష్టమ భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ నవంబర్ మాసంలో కూడా మీనంలోని రాహు సంచారం కొనసాగిస్తారు కనుక ధైర్యంగా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని అందుకోగలుగుతారు. అలాగే వివాదాల నుంచి వీరు బయటపడతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఈ 2024 నవంబర్ మాసంలో ఈ తులారాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు, అలాగే చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు, అలాగే కేతువు వీరికి పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఈ నవంబర్ మాసానికి గాను. ఈ రకంగా తులారాశి వారిలోకి ఈ లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా తులారాశిలో సంచారం కొనసాగించడం, ద్వితీయ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడడం, అలాగే మీరు కొన్ని ప్రయాణాలు స్థానచలనాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, ఇలాంటి అధికారులతో కానీ ప్రభుత్వం నుంచి కానీ కాస్త ప్రతికూల వాతావరణాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నవంబర్ నెలంతా కూడా వీరికి చతుర్థ భావన మకర రాశిలో వక్రించిన శని వల్ల అర్ధాష్టమ శని దోషాన్ని వీరు చవి చూడాల్సి ఉంటుంది. వక్రం తొలగిన వెంటనే పంచమ శని దోషం వల్ల సంతానంతో కానీ ఆలోచనల విషయంలో కానీ కాస్త ఇబ్బంది కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యయములో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఎప్పటి నుంచో. ఆ కేతువు ఇప్పటికి కూడా కన్యారాశిలోనే నవంబర్ మాసం అంతా సంచరిస్తాడు. ఈ కారణం చేత వీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలకు అనగా తీర్థయాత్రలు లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడం, అధికంగా ఖర్చులు చవిచూసే వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 నవంబర్ మాసానికి గాను తులారాశి వారికి రవి, శని, కేతువులు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ 3 గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు వ్యయ కేతువు నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణపతికి గరికమాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడతారు. అలాగే అష్టమ శని దోషం ఉంది కనుక అనగా అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక ఈ తులారాశి వారు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శనివారం రోజు స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించుకోండి. అలాగే బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి శనివారం రోజు. అలాగే జన్మరాశిలోను ద్వితీయంలో ఉన్నటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం ఆదిత్య హృదయం చదువుకోండి. సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి. సూర్య నమస్కార ఆసనాలు వేసుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ 1 కేజీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. మరి 2024 నవంబర్ మాసానికి గాను తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.